ఎండోమెంట్ నియామకాలు ఒక దుబ్బరాజేశ్వర స్వామి మినహా అన్ని. నేను స్వయంగా న్యాయవాదిని. నాకు న్యాయవాదులతో సాన్నిహిత్యం ఉంటుంది. బికాజ్ ఐ వాజ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అండ్ టుమారో ఐ మేక్ ప్రాక్టీస్ ఎనీ టైం. ప్రభుత్వ న్యాయవాదుల నియామకాలలో కూడా నా సలహా లేదు, నా సూచన లేదు, నా సంప్రదింపు లేదు. నో నాలెడ్జ్ ఎట్ ఆల్. ఇలా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా కొనసాగుతుంది గమనిస్తుందా? నిన్న టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ పోలీస్ అధికార యంత్రాంగం ఇదే కాంగ్రెస్ కార్యకర్తలపై నియంత్రిత పోగడలతో ఏదైతుందో ఆధిపత్యం అరాచకం చేసిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మన జగిత్యాల పెట్టి అదే నిన్న టీఆర్ఎస్ పోతాడు చుట్టమవుతాడు, కాంగ్రెస్ పోతాడు కుర్చీ ఉండదు, వానికి ఎంట్రీ ఉండదు. నిన్నటి బీఆర్ఎస్ పోతే ఆయన చుట్టమవుతాడు, ఆయన వెల్కమ్ చెప్తారు. అదే కాంగ్రెస్ కార్యకర్త పోతే వానికి ఎంట్రీ ఉండదు. కనీసం ఈ ప్రభుత్వం మాది అనే ఫీలింగ్ ఉండాలని ఉండద్దే? ఈ ప్రభుత్వం మాది అనే ఫీలింగ్ ఉండాలని ఉండద్దు అని చెప్పంటున్నాను నేను. స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికలు చూసింది మీరు. గాంధీ భవన్ ఐ డోంట్ నో. అరే నేను షాక్ అయిపోయినా. మీరు ఎమ్మెల్యే గారితో ఏదైనా మాట్లాడదలుచుకుంటే సరే మంత్రి గారు ఇంటికి పిలిచి మాట్లాడతారు, ఇంకెక్కడ పిలిచి మాట్లాడతారు. డైరెక్ట్ గాంధీ భవన్గా పిలిచి ఏదైతుందో స్థానిక సంస్థల ఎన్నికల స్ట్రాటజీ మీటింగ్ స్పీకర్ గారి దగ్గర ఏదైతుందో ఆయన యాంటీ డిఫెక్షన్ అది లా ఏదైతుందో అది తీర్పుకున్నది. వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇదొక జాతీయ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో మనం తీసుకోబోయే నిర్ణయాలు ఏదైతుందో ఇవి జాతీయ స్థాయిలో ప్రతిబింబింపజేస్తాయి. ఒకవైపు మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదిస్తుందో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, 10th షెడ్యూల్, 5 న్యాయ్ నినాదంతో ముందుకు పోతుంటే నీరుగార్చే విధంగా నాకు ఆశ్చర్యం ఏంటంటే సికింద్రాబాద్ ఇంటెలెక్చువల్ కాన్ఫరెన్సియా దానా నాగేందర్ గారిని అభ్యర్థి చేయదలుచుకుంటే ఆయన అసెంబ్లీకి రాజీనామా చేయించి పెడితే అయిపోతుండే కదా. ది హోల్ ఇంటెలిజెన్స్ సొసైటీ వాజ్ అబ్జర్వింగ్. ఒక ఎమ్మెల్యే ఒక రాజకీయ పార్టీ గుర్తింపుతో పోటీ చేసి ఆ గుర్తింపును రాజీనామా చేయకుండా అదే గుర్తింపుతోని కొనసాగుతూ ఇంకొక రాజకీయ పార్టీతో పోటీ